This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సొంత రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్స్లో చేసే అసిస్టెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు ఎలాంటి పరీక్ష పెట్టకుండా కేవలం క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లు అవన్నీ చూసే మీకు సెలెక్షన్ చేస్తారు. అండ్ వీటికి మినిమం మీరు ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, ఇంకా పై చదువులు చదివినా బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే మీకు నెలకి 22,500 వరకు జీతం అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. స్టేషన్లలో చేసే ఉద్యోగాలకు కూడా ఎలాంటి పరీక్ష పెట్టకుండా ఎంపిక చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి కూడా మినిమం 10+2 డిప్లొమా ఇంకా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. ఇందులో మీకు ఎలాంటి రోల్ ఉంటుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, మీకు శాలరీ ఎలా ఉంటుంది, ఇయర్ వైజ్గా మీకు ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకుగానే చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఫస్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఇంటర్ పాస్ అయినా, 10th తర్వాత మీరు ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, జస్ట్ మీరు ఇప్పుడే రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. జనరల్ వాళ్ళకైతే ఇంటర్లో అంటే 10+2లో ఖచ్చితంగా మినిమం 60% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 55% ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఒకవేళ మీకు సిజిపిఏలో కనుక ఉంటే ఇంటూ 9.5 చేస్తే మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుందో ఆ పర్సెంటేజ్ ఉంటుంది. దాంతోపాటు ఖచ్చితంగా మీకు లోకల్ లాంగ్వేజ్ రావాలి. లోకల్ లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రావాలి. సో మన లోకల్ లాంగ్వేజ్ తెలుగుతో పాటు మీకు ఖచ్చితంగా బేసిక్ ఇంగ్లీషు మాట్లాడడం వస్తే సరిపోతుంది. అండ్ మీకు ఎయిర్పోర్ట్స్లో జాబ్ నేచర్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఎయిర్పోర్ట్కి సంబంధించిన వర్క్స్ కానీ, బ్యాగేజింగ్కి సంబంధించి కానీ, ఈ హ్యాండ్లింగ్ కానీ, లోడింగ్ కానీ, అన్లోడింగ్కి సంబంధించిన ఆపరేషన్స్ దగ్గర దానికి మీరు అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు చేయించాల్సి ఉంటుంది. ఆ వర్క్ మొత్తం మీరే అక్కడ ఉండి మన సొంత రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్స్లోనే మీరు పోస్టింగ్ పొందవచ్చు. కాబట్టి మంచి అర్హత ఉంటే మాత్రం పూర్తి వివరాలు చూసి అవకాశాన్ని మాత్రం యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి కట్ ఆఫ్ డేట్ 1 జూన్ 2026 ఉంటుంది. అంటే ఆ డేట్ కల్లా ప్రతి ఒక్కరికి 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 27. జనరల్ వాళ్ళకి 27 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 33 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఓబీసీ వాళ్ళకు 3 years రిలాక్సేషన్ ఉంటుంది. 30 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే మీకు ఇది యాక్చువల్గా 3 years పాటు కాంట్రాక్చువల్ బేస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నట్టుంది. సో కాబట్టి మీ పర్ఫార్మెన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇనీషియల్గా మీకు 3 years వరకు కాంట్రాక్ట్ పీరియడ్ కింద అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారనమాట. ఫస్ట్ ఇయర్లో మీకు పర్ మంత్ 21,500 ఇస్తారు. సెకండ్ ఇయర్లో పర్ మంత్ మీకు 22,000 ఇస్తారు. థర్డ్ ఇయర్లో పర్ మంత్ మీకు 22,500 ఇస్తారు. ఇలా మీకు మంత్లీ శాలరీ ఉంటుంది. అదర్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే చూడండి, మీకు పర్ యానం కింద 10,000 ఇస్తారు. మెడికల్ ఇన్సూరెన్స్ పర్ యానం కింద 10,000 ఇస్తారు. 18 మీకు లీవ్స్ వచ్చేసి 18 PL ఉంటుంది, 12 HPL ఉంటుంది, 9 CL ఉంటుంది, 2 RH ఉంటుంది. ఇలా మీకు మంచి TA DNS పర్ స్లీపర్ క్లాసు పబ్లిక్ బస్సెస్లో మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఉంటాయి. మంచి శాలరీతో పాటు చాలా బెనిఫిట్స్ ఉన్నవి. మంత్లీ మీకు హాలిడేస్ కానీ, టీఏలు, డిఏలు, మెడికల్ ఇన్సూరెన్స్ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి చూసి మంచి అర్హత ఉంటే మాత్రం క్వాలిఫికేషన్ ఉన్న ఎవరు కూడా అవకాశాన్ని ఖాళీగా ఉన్నామనుకుని ఎవరైనా సరే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 2 జూలై వరకు మీరు సబ్మిట్ చేయాలి. ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు. మీ క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ,
మీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ నోటిఫికేషన్కి ఏది ఎలిజిబుల్ ఉందో దానికి తగ్గట్లు మీకు ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. అంటే మీకు మీరు అప్లై చేసుకుంటారు కదా, మీ ఫస్ట్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేసి ఇంటరాక్షన్ అంటే మీకు ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు మ్యాక్సిమం ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ఇంకా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇవి రెండు బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు సెలెక్షన్ అయితే చేస్తారు. కాబట్టి క్వాలిఫికేషన్లో మంచి మార్క్స్ వచ్చి మంచి ఇంటరాక్షన్ మీరు వాళ్ళతో చేశారంటే మాత్రం మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ వాళ్ళకైతే 100 రూపీస్ ఉంటుంది, మిగతా వాళ్ళకి 500 ఉంటుంది. ఇది అఫీషియల్గా మీకు AAICL మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. వేకెన్సీస్ మీకు ఎయిర్పోర్ట్స్ వైజ్గా డివైడ్ చేశారు. సో మన సొంత రాష్ట్రంలో అంటే మన తెలుగు రాష్ట్రంలో పోస్టింగ్ పొందొచ్చు అని చెప్పాను కదా, తిరుపతిలో ఉంటుంది. సో తిరుపతిలో 9 వేకెన్సీస్ ఉన్నవి. ఇంకా మీకు మధురై అని చెప్పి, భువనేశ్వర్ అని చెప్పి, ఉదయ్పూర్లో ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో మీకు మిగతా వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ అయితే 62 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి టెంటేటివ్ అని ఇచ్చారు. అంటే మీకు పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీరు వేరే లొకేషన్లో మీరు పోస్టింగ్ పొందినా మన ఓన్ స్టేట్లో ఉన్న ఎయిర్పోర్ట్స్కి మీరు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చూసి మంచిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే తిరుపతిలోనే ఉంటుంది. మీరు హ్యాపీగా మంచిగా తిరుపతిలో ఉన్న ఎయిర్పోర్ట్లోనే మీరు పోస్టింగ్ అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు అప్లికేషన్ అనేది అంటే ప్రజెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ అయింది. అప్లికేషన్ అనేది 11th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. 2nd జూలై వరకు అప్లై చేసుకోవాలి. మీకు ఒకవేళ 11th జూన్ రోజు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. డేట్ ఆఫ్ ఇంటరాక్షన్ అంటే అప్లై చేసుకున్నాక షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ ఇంటర్వ్యూ డేట్ అనేది మీకు ఈమెయిల్ ద్వారా అప్డేట్ చేస్తారు. ఫర్దర్గా మీరు ఇచ్చే ఈమెయిల్ మాత్రం ప్రజెంట్ వాడుతున్నదే ఇచ్చారంటే మీకు అప్డేట్ చేసి సెలెక్షన్ చేస్తారు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం రఫ్గా చెప్తాను చూడండి. ఫస్ట్ అంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను డైరెక్ట్ ఇస్తాను. అందులో కెరీర్లోకి వెళ్ళాలి. కెరీర్లోకి వెళ్ళి ఇక్కడ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సెలెక్ట్ చేసుకొని అప్లై ఓపెన్ క్లిక్ చేసి లాగిన్ అయిపోవాలి. అకౌంట్ లేని వారు రిజిస్టర్ చేసుకోవాలి. కేటగిరీని బట్టి లాస్ట్కి పేమెంట్ కూడా వస్తుంది. ఉన్న వాళ్ళు కేటగిరీని బట్టి వచ్చేస్తుంది అనమాట. దాన్ని బట్టి చేసేసి సబ్మిట్ చేశాక మాత్రం లాస్ట్కి మీకు సబ్మిట్ చేసినట్లు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినాక ఇక్కడ కెరీర్స్లోకి వెళ్తే లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. అక్కడ నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న AAI కార్గో లాజిస్టిక్స్ అండ్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళైతే ఈ అసిస్టెంట్ సెక్యూరిటీలో వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు పాటు కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుందన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. మంచి 12th అర్హత ఉండి జాబ్ చేయాలి, ఎయిర్పోర్ట్స్లో జాబ్ చేయాలనుకునే ఎవరైనా అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.